అంటే ఇదే. అరే కిరణ్ అబ్బోర్ అన్న మనకు చెప్పాడు తమ్ముళ్ళు థియేటర్కి వచ్చాడు బుర్రపాడు సినిమాలో అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. నీ మాట అయిన మన తెలుగు హీరో మనమే సపోర్ట్ చేస్తాం సినిమాలో అన్న ఒక్క మాటని సినిమాకి వచ్చిందన్న ఏం కామెడీ అన్న. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫుల్ కడుపు నేనన్నా జాతీయ సినిమాలు నవ్వుకున్నా. మళ్ళా ఈ సినిమాకు ఫుల్ అని నవ్వుకున్నా. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మెయిన్గా అన్న నరేష్ సార్ గురించి చెప్పుకోవాలా. సారు మీ టైమింగ్ మాత్రం మామూలు లేదు. నన్ను షాక్ వస్తుందన్న. ఆయన లవ్ స్టోరీ ఆయన టైమింగ్ అంటే ఇలాంటి టైంలో నరేష్ సార్ అప్పుడు ఒకప్పుడు కాంబినేషన్ లేదు అని ఏం కామెడీ 2.0 అన్న. మామూలు టైమింగ్ అన్న. మెల్లిగా సెకండ్ హాఫ్లో అన్న వెన్నెల కిషోర్ నరేష్ గారు కిరణ్ అన్న వీళ్ళు ముగ్గురు కామెడీ టైమింగ్ మాత్రం మామూలు లేదన్న. ఈ సినిమాలో ఎక్స్పెక్టేషన్ ఏం లేవన్న. మీరు ఫుల్గా ఎంజాయ్ చేసి కడుపు అన్నమానంటే కే ర్యాంపుగా అన్న మామూలు లేదు. అండ్ ఇంకోటి హీరోయిన్ మీరు చెప్పొచ్చా అన్న మేడం మీరు తొడలు కాదు మేడం వడలు అబ్బా ఎంత సెక్సీ హార్డ్ బ్యూటీ ఉందన్న. నేనైతే పిచ్చోడు అయిపోయినా. నాకు తొడలు చూసి నా నరాలను లాగిపోయినా. నీ అమ్మ నేను లవ్ చేయలేవు కానీ ఆమె లవ్ చేయాలనిపించింది. ఆమె మచ్చలు ఆమె బాడీ అంతా అబ్బా నా స్కాన్ తిరుగుతుందన్న. ఇన్ని రోజులు ఎటుపోయా మేడం మీ అందానికి చందానికి ఒక సైకో వాళ్ళని కప్పిన. ఆమె అందానికి డైరెక్టర్ గారు చూపించిన విధానం మస్తుంది. మెయిన్గా అన్న మన కిరణ్ అన్న సాయి కుమార్ గారి తండ్రి కొడుకు సెంటిమెంట్ అనేది చాలా బాగుందన్న. చాలా బాగా కూడా ఒకప్పుడు ఎస్ఆర్ కళ్యాణ్ మనం పోలిస్తున్నా. మళ్ళీ సినిమాలో ఇద్దరు కంబ్యాక్ ఇచ్చిన. అసలు సాయి కుమార్ సార్ కిరణ్ వాళ్ళిద్దరు ఎమోషనల్ క్లైమాక్స్ మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేనా. చాలా బాగుందన్న. మెయిన్ ఏంటంటే కిరణ్ ఒక మాట చెప్పారు. చాలా మంది కిరణ్ ట్రోలింగ్ చేసారు. అరే ట్రోలింగ్ చేస్తే నా కొడుకులారా మన తెలుగు హీరో మనకి మనమే సపోర్ట్ చేసుకోవాలరా. కానీ సినిమాలో కంటెంట్ ఉంది. ఈ సినిమాకి వచ్చి ఇప్పుడు ట్రోలింగ్ చేయరా. ఎవరు చేసావు నేను చెప్తా. సినిమా మాత్రం ఒకటే. సినిమాకి వచ్చే ఎక్స్పెక్టేషన్ ఏం లేవన్నా. ఎంటర్టైన్మెంట్ కావాలంటే సినిమా అంటే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. జై కే రామ్ జై కిరణ్.